హే గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మీకు మూన్ సిటీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో దాన్ని ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మూన్ సిటీ యాప్ని డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఇండస్ యాప్ స్టోర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ప్లే స్టోర్ ఎట్లా ఉందో ఫోన్పే వాడు ఓన్ యాప్ స్టోరు ఇండస్ యాప్ స్టోర్. సో గూగుల్లోకి వెళ్తారు, గూగుల్లోకి వెళ్ళి ఇండస్ యాప్ స్టోర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఇండస్ యాప్ స్టోర్ ఉంది కదా, సో ఈ ఇండస్ యాప్ స్టోర్ మీద క్లిక్ చేయగానే నాకు ఆల్రెడీ ఇండస్ యాప్ స్టోర్ అని ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఓకే, సో మీరు ఇండస్ యాప్ స్టోర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెర్చ్లోకి వెళ్తారు, మూన్ సిటీ అని టైప్ చేయండి. మూన్ సిటీ. ఓకే, సో యాప్ మూన్ సిటీ యాప్ అనేది సో ఇండస్ యాప్ స్టోర్లో ఉంది. ప్లే స్టోర్లో కూడా వస్తుంది సో హార్డ్లీ ఒక 20 days 25 days టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ అయితే ఇండస్ యాప్ స్టోర్లోకి మూన్ సిటీ యాప్ అనేది లాంచ్ అయింది. ఓకే, సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఎట్లా ఓపెన్ అవుతుంది. Welcome to Moon City. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత స్కిప్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో స్కిప్ చేసిన తర్వాత క్రియేట్ వ్యాలెట్ టు యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అని రెండు ఉంటాయి. సో క్రియేట్ వ్యాలెట్ అనేది మన ఓన్గా ఇంకో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కనుక క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంటే సో ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ వ్యాలెట్ ఈ క్రియేట్ వ్యాలెట్ అనేది ఒక కొత్త రకంగా ఉంటుంది అనమాట. సో దీనికి ఓటీపీలు రాదు, ఇది ఒక సెక్యూర్ వ్యాలెట్ అనమాట. సో ఈ సెక్యూర్ వ్యాలెట్లో క్రియేట్ చేసుకున్న ఎంటర్ క్రియేట్ న్యూ వ్యాలెట్. ఓకే, సో సీక్రెట్ ఫేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బ్యాకప్ మాన్యువల్ మీద క్లిక్ చేయండి. సో ఈ మూడింటి మీద టిక్ మార్క్ పెట్టాలి. సో కంటిన్యూ కొట్టండి. మీకు ఇక్కడ సీక్రెట్ ఫేజ్ వచ్చింది చూసారా, 12 digits సీక్రెట్ ఫేజ్ వచ్చింది. సో ఈ 12 digits సీక్రెట్ ఫేజ్ అనేది మనం డెఫినెట్లీ కాపీ చేసుకొని మీ మెయిల్లో కానీ మీ వాట్సాప్లో కానీ భద్రంగా దాచుకోవాలి. సో ఈ 12 digits కానీ ఒకవేళ ఇన్ కేస్ మీకు పోయాయి అనుకోండి, మీ వ్యాలెట్ అనేది సో డెఫినెట్లీ పోతుంది. ఎందుకంటే ఈ 12 digits అనేది మీ దగ్గర మాత్రమే ఉంటాయి. సో వేరే ఎవరి దగ్గర రావు. దీనికి ఓటీపీ సిస్టమ్ కూడా లేదు కాబట్టి డెఫినెట్లీ ఈ 12 digits మీరు చాలా భద్రంగా ఒక దగ్గర దాచుకోవాలి, రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కాపీ చేయండి. కాపీ చేసి సో మీకు ఏదైతే పర్సనల్ నెంబర్స్ మెయిల్ కానీ లేదంటే వాట్సాప్లో కానీ ఇంకెక్కడైనా సో లేదంటే ఒక డైరీ మీద కానీ రాసుకోండి. సో రాసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టండి. ఓకే, సో కంటిన్యూ కొట్టినాక నేనైతే స్క్రీన్ షాట్ తీస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో ఇది నా స్క్రీన్ షాట్. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా 12 వరకు ఉన్నాయి కదా. ఈ 12 digits ఏంటి అనేది 12 words అనేది నెక్స్ట్ కంటిన్యూ కొట్టాను. ఇందులో 8th word ఏంటి, 9th word ఏంటి, 6th word, ఫస్ట్ వర్డ్ మనం ఇది పర్ఫెక్ట్గా ఫస్ట్ మనకి చూపించిన ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 12 digits. సో ఈ 12 digits అనేది మనం ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, 8th word అడుగుతుంది కదా, ఫస్ట్ 8th word. సో ఈ 8th word అనేది ఏంటి, ఇక్కడ ఓపెన్ అని ఉంది. ఓకేనా, సో ఈ ఓపెన్ అనేది టైప్ చేయాలి, ఓపెన్. ఓకే, సో 9th ఏముంది, పజిల్. ఇది పజిల్. 6th letter అడుగుతుంది, జస్టిస్. తర్వాత ఫస్ట్ వర్డ్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ ఇప్పుడు కంటిన్యూ కొడితే క్రియేట్ అయిపోద్ది. సో అదే మనము ఓపెన్ కాకుండా క్యాట్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, 8th word ఏదో మన రాంగ్. సో క్లిక్ చేస్తే ఇన్కరెక్ట్ సెలక్షన్ ట్రై అయ్యగానే వస్తుంది. అది ఓపెన్ మీద, ఓపెన్ కదా 8th word. సో ఓపెన్ మీద క్లిక్ చేయగానే కంటిన్యూ కొట్టగానే క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం పాస్కోడ్ అనేది క్లియర్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 అని నేను పెట్టుకుంటున్నాను. మీరు ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా మర్చిపోకూడదు అనమాట. సో వ్యాలెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది వ్యాలెట్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నేము, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో నేమ్ ఇచ్చాను, మొబైల్ నెంబర్ ఇచ్చాను,
ఓకే, సో మెయిల్ అడుగుతుంది. మెయిల్ ఓకే, సో మెయిల్ కూడా ఇచ్చాను. నేమ్ రిజిస్టర్డ్ వస్తుంది. ఓకే, సో నాదైతే క్రియేట్ అయిపోయింది. ఓకే, సో వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది. సో ఇది మనకి హోమ్ పేజ్. ఇది యాక్చువల్లీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే, సో మూన్ సిటీ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక క్రిప్టో కరెన్సీ ఒక రియల్ ఎస్టేట్కి అటాచ్ చేసి మార్కెట్లోకి వచ్చిందనమాట. సో ఇది చూసారా మీరు ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ బైనో 100% క్యాష్ బ్యాక్. ఈ రియల్ ఎస్టేట్లో మీరు ప్లాట్ కొనుక్కుంటే 100% క్యాష్ బ్యాక్ ఎవ్రీ మంత్ మీకు వ్యాలెట్లో వచ్చి పడుతుంది అన్నమాట. వ్యాలెట్ ఇలా ఉంటుంది ఇక్కడ. సో విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేస్తే విత్డ్రా వస్తుంది. సో అట్లా 100% క్యాష్ బ్యాక్. ఈ వెంచర్లో ఏదైతే మీరు సపోజ్ ఒక 150 స్క్వేర్ యార్డ్స్ 7 lakh రూపీస్ ఉంటుంది. 7 lakh రూపీస్ మీరు ఇచ్చి కొనుక్కుంటే సో మనకి ఎవ్రీ మంత్ 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కాకుండా మన 150 గజాల్లో వైట్ శాండ్లు, తైవన్ జామి, డ్రాగన్ ఫ్రూట్, సో ఇట్లా మామిడి, మ్యాంగో, రెడ్ పల్మర్ మ్యాంగో, కోకోనట్ ట్రీ, ఇట్లా వీళ్ళే వెంచర్లో మొక్కలేసి సో ఆ వచ్చిన ఈడ్లో కూడా 50-50 షేర్ కూడా ఇస్తారనమాట మనకి. సో ప్రతిదీ అగ్రిమెంట్ అవుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ అవుతుంది. అట్లా బ్యాంకాక్ ప్రోమో పెట్టారు. బ్యాంకాక్ కూడా వచ్చారు. ఓకే, బ్యాంకాక్ వీళ్ళు ఆల్రెడీ వచ్చారు. సో దీనికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO బాకి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ ముంటెక్ గ్రూప్. సో ఎట్లా మనకైతే యాప్ డిజైన్ చేసి ఇచ్చడం జరిగింది. ఓకే, ఇందులో డిపాజిట్ మనం USDT డిపాజిట్ చేసుకోవచ్చు. మనకి రెఫరల్స్ ఎంతమంది ఉన్నారో 5 levels రెఫరల్స్ ఉంది. ఓకే, సో ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది ఒక న్యూ టెక్నాలజీ అండ్ యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ ఆపర్చునిటీ అనమాట. సో మీరు ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎంత యూనిక్ కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు. సో డెఫినెట్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. అయితే సో రియల్ ఎస్టేట్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో డైరెక్ట్ కస్టమర్ కేర్ ఉంటుంది. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి అడిగి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇందులో 30x రిటర్న్స్ అని కూడా వస్తుందన్నమాట. సపోజు మనకి ఎట్లా వస్తుందంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వైట్ శాండ్ నుంచి ఎంత వస్తుంది ఆఫ్టర్ 15 years, 12 టోటల్ ఇన్కమ్ ఫర్ 12 years. సో ఇదంతా చూసుకుంటే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది. దీనికోసం ఇంకెక్కువ ఏమైనా కావాలనుకుంటే మీకు PDF ఉంది. PDFలో చెక్ చేయండి. సో కంపెనీకి మీరు మాట్లాడినా మీ ఫ్రెండ్స్తో మాట్లాడినా సరే మీకు క్లారిటీ ఇస్తారు దీనికోసం. ఓకే, సో తర్వాత ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే బాబ్ క్యాట్ కాయిన్ని సో మూన్ సిటీ కంపెనీ లాంచింగ్ చేస్తుంది అనమాట. సో ఈ మూన్ సిటీ లాంచింగ్ చేసిన బాబ్ క్యాట్ కాయిన్స్ ఏదైతే ఉందో ఈ బాబ్ క్యాట్ కాయిన్ మూన్ సిటీకి అటాచ్డ్. సో అంటే అందులో మీరు ప్లాట్ కొనేటప్పుడు కూడా బాబ్ క్యాట్ కాయిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల బాబ్ క్యాట్ కాయిన్ అనేది కంపల్సరీ డెఫినెట్లీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కానీ తగ్గే ప్రసక్తే ఉండదు. సో ఈ బాబ్ క్యాట్ కాయిన్స్ ప్రపంచంలో లాంచింగ్ చేసే ముందు ఓడ్లో ఫస్ట్ ఎయిర్ డ్రాప్ సిస్టమ్ పెట్టారన్నమాట. సో ఎయిర్ డ్రాప్ సిస్టమ్ అనేది ఓన్లీ స్పిన్ టు విన్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ఇది చూస్తారు కదా ఇక్కడ స్పిన్ టు విన్. సో ఈ స్పిన్ టు విన్ ఆప్షన్లో మనకి ఎట్లా వచ్చిందంటే స్పిన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి సేవింగ్ బాబ్ క్యాట్ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ స్పిన్ టు విన్ అని ఉంది. ఓకే, రెఫర్ నౌ అని కూడా ఉంది. సో స్పిన్ టు మీద క్లిక్ చేయగానే మనకి అక్కడ ఒక స్పిన్ వస్తుంది చూసారా. సో ఈ స్పిన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ టైం రెఫరల్ కోడ్ అని అడుగుతుంది అనమాట. ఈ రెఫరల్ కోడ్ అనేది మనం ఎవరైతే మనకి స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం రెఫరల్ కోడ్ తీసుకోవాలి. సో ఆ రెఫరల్ కోడ్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో రెఫరల్ కోడ్ అనేది
67647033. ఓకే, సో వ్యాలిడ్ అయింది. వ్యాలిడ్ అయిన తర్వాత మనకి స్పిన్ మీద క్లిక్ చేయాలి. స్పిన్ మీద క్లిక్ చేయగానే మన లక్ బట్టి ఓకే, సో నాకైతే ఇక్కడ 150 కాయిన్స్ వచ్చాయి. 150 కాయిన్స్ ఈక్వల్ టు ఒక కాయిన్ ఈక్వల్ 1 రూపీ. సో ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ 0. లైవ్ బాబ్ గెట్ ప్రైస్ 0.011 అంటే 1 రూపీ ఉంది. సో నాకు 150 కాయిన్స్ అయితే వచ్చాయి. ఈరోజు 150 కాయిన్స్ వాల్యూ 1 కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. ఇప్పుడు ఇందులో రెఫర్ నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రెఫర్ చేశారనుకోండి, సో ఇట్లా రెఫర్ చేసుకోవచ్చు. సో రెఫర్ చేస్తే, సో ఈ రెఫర్ చేయడం వల్ల మీరు ఎవరైతే రెఫర్ చేస్తారో సో వాళ్ళు కూడా మీ రెఫరల్ ఐడి యూజ్ చేసి స్పిన్ చేస్తారు. స్పిన్ చేయడం వల్ల మీకు వాళ్ళకు వచ్చిన కాయిన్స్లో 20% కాయిన్స్ మీకు క్రెడిట్ అవుతాయి అన్నమాట. సో అందువల్ల మీకు కూడా ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంది. మీరు ఒక 1 పంపించారు, ఓకే, తనకి 100 కాయిన్స్ వచ్చాయి, మీకు 20 కాయిన్స్ వస్తాయి. తనకి 100 ప్లస్ మీకు 20. మీరు ఒక 100 మందికి షేర్ చేస్తారు అనుకోండి, 100 మంది దగ్గర నుంచి రోజుకు ఒక 20 కాయిన్స్ వచ్చండి, 100 × 20 2000 కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో అట్లా ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మనకి ఎక్కువ. సో ఇంకొకటి, మీరు ఇందులో ఇది బాబ్ క్యాట్ కాయిన్ కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఇందులో ప్లాట్ కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఓకే, ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే సో మూన్ సిటీ 150 స్క్వేర్ యార్డ్స్, ఓకే, 6,85,000 రూపీస్. ఇది 100% క్యాష్ బ్యాక్. మీరు ఇదంతా చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో 100% క్యాష్ బ్యాక్ వస్తుంది 100 మంత్స్కి. ఓకే, అగ్రిమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇందులో అవైలబుల్గా ఏమున్నాయి, ఏం సోల్డ్ అయిపోయినాయి అనేది. సో ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇగో నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో సో అంత ఓపెన్ సీక్రెట్గా ఒక మొబైల్ యాప్ పెట్టి ఇందులో ఇన్ని ప్లాట్లు సేల్ అయిపోయి ఇన్ని ప్లాట్లు ఓపెన్గా ఉన్నాయని చెప్పి సో ఓపెన్ సీక్రెట్తో మనకి బిజినెస్ చేస్తుంది అనమాట ఈ మూన్ సిటీ కంపెనీ. ఓకే, సో మనం ఇందులోనే బుక్ చేసుకోవచ్చు. అగ్రిమెంట్ మీద క్లిక్ చేస్తే 2 lakh ఇచ్చి స్పాన్సర్డ్ లేకుండా ఇందులో రియల్ ఎస్టేట్ కూడా మీరు ప్లాట్ కొనుక్కోలేరు. ఓకే, ఈ మూన్ సిటీలో. సో ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ విత్ మూన్ సిటీ అండ్ బాబ్ క్యాట్ అండ్ కిబో. హే గైస్, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు యాప్లో లాగౌట్ అయిపోయిన తర్వాత మీరు యాప్ని ఎట్లా రికవరీ చేసుకోవాలి. ఓకే, సపోజ్ ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్లో అకౌంట్ అని ఉంది. ఈ అకౌంట్లో సీక్రెట్ పేజ్ అని చూస్తారా, ఈ స్టార్టింగ్లో మీరు క్రియేట్ చేసేటప్పుడు సేవ్ చేసుకునే బుక్ అని. సో ఇది సేవ్ చేసుకున్న నేను డైరెక్ట్గా యాప్లో నుంచి సేవ్ చేస్తున్నాను. సో మీరు ఇంతకు ముందు వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ మీరు సేవ్ చేసుకుంటారు కదా, దాన్ని కాపీ చేసింది ఏదైతే దాచుకున్నారో దాన్ని కాపీ చేసి ఇన్ కేస్ ఇది లాగౌట్ అయిపోయింది. ఓకే, సో లాగౌట్ అయిపోయింది. క్రియేట్ న్యూ వ్యాలెట్ ఉంది కదా, ఇప్పుడు యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ మీద క్లిక్ ఇచ్చి సో నేను కాపీ చేసింది పేస్ట్ చేశాను. ఓకే, పేస్ట్ చేసిన వెంటనే సబ్మిట్ కొట్టినా సో వెంటనే మనకి క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో వెరీ ఈజీ అనమాట. మీరు ఆ సీక్రెట్ ఫేజ్ని చాలా నీట్గా దాచుకోవాలి. ఓకే, సో సెక్యూర్గా దాచుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ.